ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కీలక పదవులు ఇంకా వైసీపీ వలస నేతలే కొనసాగుతున్నారు. పార్టీల కోసం కష్టపడిన కూటమి నేతలు తమ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కనీసం ఈసారి జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా కష్టపడిన వారికి ప్రాధాన్యత ఉంటుందా, లేక మరోసారి వలస నేతలే కీలక పదవులు ఎగరేసుకుపోతారా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవితో పాటు ఏలూరు కార్పొరేషన్ మేయర్, మరికొన్ని మున్సిపల్ చైర్మన్ పదవులు వైసీపీ నుంచి వచ్చిన వలస నేతల చేతుల్లోనే కొనసాగుతున్నాయి. ఏలూరు కార్పొరేషన్ విషయానికొస్తే 2014 తర్వాత టీడీపీలో చేరిన షేక్ నూర్జహాన్ మేయర్ పదవి దక్కించుకున్నారు. టీడీపీలో ఉండి పదవులు దక్కించుకుని 2019 నాటికి వైసీపీలో చేరి మళ్లీ తమ పదవిని కాపాడుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరిగి అదే పదవిలో మళ్లీ అదే వలస నేతలు కొనసాగుతున్నారు. ప్రభుత్వాలు మారినా ఆర్థిక బలంతో పదవిని అంటిపెట్టుకోవడంతో కూటమిలో ఆ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలకు నిరాశే మిగులుతోంది. వైసీపీ హయాంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన పెదపాడు జెడ్పీటీసీ గంటా పద్మశ్రీ చైర్మన్గా ఎంపికయ్యారు. వైసీపీ ఓటమి తర్వాత టీడీపీలో చేరి చైర్మన్ పదవిని కాపాడుకుంటూ వస్తున్నారు పద్మశ్రీ. ఆ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 48 జెడ్పీ స్థానాలకు టీడీపీ, జనసేన చెరకు జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్నాయి. అయితే ఈసారి జరగబోయే లోకల్ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ పదవి కోసం ఇటు టీడీపీ, అటు జనసేన నుంచి ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇక మున్సిపాలిటీ చైర్మన్ పదవుల విషయంలోనూ ఇదే సందిగ్ధత కొనసాగుతోంది. కష్టపడిన నేతలకు పదవులిచ్చి ప్రాధాన్యత కల్పించాల్సి ఉన్న రాజకీయ అవసరాల కోసం పక్క పార్టీ నేతలను చేరదీయాల్సి రావడంతో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ వలస నేతలతో పదవులన్నీ హౌస్ఫుల్గా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈసారి అవకాశాన్ని వలస నేతలు ఎగరేసుకుపోతారా అని అనుమానాలను కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో, ముఖ్యంగా రిజర్వ్డ్ సెగ్మెంట్స్లో పదవుల్ని ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారన్న విమర్శలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూటమి పార్టీలకు బలమైన జిల్లాగా నిలబడడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలు, నాయకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవులతో పాటు ఏలూరు కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టారు. కీలక పదవుల్ని దక్కించుకునేందుకు ఈసారి టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలు ప్రయత్నాలు